జేఎంజే న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలు నగరంలో స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ల వద్ద నిత్య భోజన సదుపాయం ఏర్పాటు చేయడం, అందులో తాము పాల్గొనేందుకు సహకరించడం శుభపరిణామం అన్న నల్లమల్లి బద్రీనారాయణ. విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్న నల్లూరి మోహన్ రావు అభినందనీయుడన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను తప్పు సర్వే నెంబర్ చూపించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి జోగి రమేష్, అతని కుమారుడు జోగి రాజీవ్, బాబాయి జోగి వెంకటేశ్వర్లు కాజేశారని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంను చీమకుర్తిలో శ్రీ చైతన్య స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం స్కూల్ ప్రాంగణం నుండి బయలుదేరి బస్టాండ్ సెంటర్ వరకు 300 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీతో విద్యార్థులు భారత్ మాతాకి జై అంటూ నినదిస్తూ నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ ర్యాలీని ఉద్దేశించి స్కూల్ ప్రిన్సిపల్ నీలమదేవి, స్కూల్ ఇన్ఛార్జ్ సిహెచ్ అశోక్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి జాతీయ జెండా గొప్పదనం, స్వతంత్రం రావడానికి పోరాడి నాయకుల గురించి తెలియజేశారు. ప్రతి విద్యార్థిలో దేశభక్తి అనేది అలవాటు చేసుకుని రాబోయే తరాలకు ఆదర్శప్రాయంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం అంజయ్య, ఆర్ఐ అనిల్ కుమార్, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. సార్ స్టార్ట్ చేయండి.
స్మార్ట్ లీడింగ్ ప్రోగ్రామ్ లాగా ఈసారి పిల్లల గురించి చెప్పేసి పిల్లలందరికీ స్మార్ట్ లీడింగ్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. సో మనకి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎంతమంది వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకి ఈరోజు ఈ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు, మనం ఎంతవరకు ఈ స్వాతంత్రాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్నటువంటి అవేర్నెస్ని మా పిల్లలకు కలిగిస్తూ, అలాగే ఈ చీమకుర్తి ప్రజలందరికీ కూడా ఒక చిన్న కార్యక్రమం ద్వారా మా ఈ దేశభక్తిని తెలుపుకుంటూ ఏజీఎం గారైనటువంటి అంజయ్ గారికి, అలాగే రీజనల్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో మా టీచర్స్ అందరి తరఫున మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పటి దినాన ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ముందుగానే ఈ యొక్క చైతన్య సంస్థ నుంచి చీమకుర్తి బ్రాంచ్లో ఒక పెద్ద ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ప్రజల్లో పాటు విద్యార్థులకు కూడా స్వాతంత్ర దినోత్సవ ఇంపార్టెన్స్ ఏంటని తెలియజేయడం జరుగుతుంది. మనం ఇంత ఫ్రీగా మన దేశంలోనే మనమే బతుకుతున్నామంటే ఎంతోమంది గొప్ప నాయకుల యొక్క జీవితాలను త్యాగాలు చేసి వాళ్ళ జీవితాలను ఫలంగా పెట్టి మనం ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నామని మనం తెలియజేస్తున్నాం. అందుకే దీని యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ ఒంగోలు నగరంలో స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ల వద్ద నిత్యం భోజన సదుపాయం ఏర్పాట్లు చేయడం, అందులో తాము పాల్గొనేందుకు సహకరించడం శుభపరిణామం అని నల్లమల్లి బద్రీనారాయణ తెలియజేశారు. ఒంగోలు నగరంలోని అన్నా క్యాంటీన్ల వద్ద బుధవారం నాడు నల్లమల్లి బద్రీనారాయణ ఆధ్వర్యంలో పేదలకు మరియు అన్నార్థులకు భోజన సదుపాయాన్ని కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మరలా ప్రారంభిస్తామని తెలిపిన నేపథ్యంలో ఒంగోలు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశాలతో అన్నా క్యాంటీన్ల వద్ద దాతల సహకారంతో భోజన సదుపాయాన్ని కల్పిస్తున్న వారిని ఈ సందర్భంగా అభినందించారు. చూపి అంత దగ్గరికి కదా నమస్కారం అండి. ఈ రోజున ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు, రెండోది వారు మాకు చాలా అభిమానులు, ఈరోజు వారి సూచన మేరకు ఈరోజు అన్నదానం నా ద్వారా, నల్లమల్లి బద్రీనారాయణ అనే నా ద్వారా ఇక్కడ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగిందండి. ఆ కమిటీ సభ్యులు వచ్చేసి మన పాపారావు గారు, ఏమండి అబ్బూరు వెంకట్రావు గారు, ఏడుకొండల గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిందండి. చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే అన్నదానం అనేది అన్ని దానాల్లో కల్లా గొప్పదండి. అందువల్ల ఈరోజు మాకు అవకాశం ఎమ్మెల్యే గారు ఇవ్వటం, మన కమిటీ వారు సహకరించడం, అందరూ సహకారంతో ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందండి. నేను అన్నదానము వారు నాకు అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మంచి భోజనం, చికెను, రసము, పెరుగు,
మన అన్నగారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇప్పటి వరకు సహకరించిన కమిటీ సభ్యులకి అన్ని క్యాండిడేట్ సేవ చేస్తూ మాదంటూ ముందుకు వచ్చి వాళ్ళు చేసిన అందరికీ మా యొక్క కమిటీ తరపున చాలా ఆనందంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాం. మన అన్న దామచల జనతా ఆదేశాల మేరకు గత 57 రోజులుగా కూడా మన ఒంగోలు నగరంలో అన్ని అన్నా క్యాంటీన్లో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం రుచికరమైన నాణ్యతరమైనటువంటి భోజనాలు అందించడం జరుగుతుంది. అందుకు కూడా మన దాతలు చాలామంది ఇటు ఇవాళ బద్రీనాథ్ లాంటి కానీ ప్రతిరోజు ఎవరో ఒకరు ముందుకు వచ్చి మా వంతు మేము సహకరిస్తాము, మీకు ఏం కావాలో చెప్పండి అనే టైపు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అది కాక రేపు ఆగస్టు 15 నుంచి కూడా మన చంద్రబాబు గారు గవర్నమెంట్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాడు. ఈ లోపల ఏంటంటే ఈ 57 రోజులు కూడా మనందరూ మన ఫ్రెండ్స్ కానీ మిత్రబంధం కానీ ఈ పాపారావు కానీ అబ్బూరు వెంకటరావు గారు కానీ మన గోపి కానీ సుబ్బారావు గారు కానీ మన ఈ దాతలు కానీ మన ఇక్కడ మిత్రమండలి మొత్తం అంజీ కానీ మన శ్రీనివాసరావు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా 11 గంటల ఇక్కడికి వచ్చేసి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ కూడా అందరికీ జనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సిస్టమేటిక్గా వరుస క్యూలో పెట్టి అందరికీ వాటర్ కానీ పెరుగు కానీ ఏ కూరలు కూడా అన్నీ ఉన్నా కూడా అన్ని సక్రమంగా అందిస్తూ వాళ్ళకి ఇవాళకి బ్రహ్మాండంగా జరగడం జరిగింది మా కార్యక్రమం. మీ అందరికీ కూడా ఈ దాతలకి ఇక్కడ మా కమిటీ వాళ్ళందరికీ కూడా పేరు మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్న నల్లూరి మోహన్ రావు అభినందనీయుడని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో దోహదపడుతున్నాయని అటువంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఒంగోలు మహాలక్ష్మి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఇంటర్ స్టేట్స్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల బ్రోచర్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆవిష్కరించారు. 40 ఏళ్లుగా వేలాది మందికి కరాటేలో శిక్షణ ఇస్తున్న మోహన్ రావు ఇప్పటికీ కరాటే వృత్తి ద్వారా ఎంతో మందిని శిష్యులుగా తయారు చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ జరిగే ఇంటర్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుండి సుమారు 1000 మంది కరాటే విద్యార్థులు హాజరవ్వడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని దామచర్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ మండవ మురళీకృష్ణ, ప్రతిభా కళాశాలల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, మండవ సుబ్బారావు, మారెళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు భయపడ్డారు. ఓపెన్ చేయొచ్చు. నా దాంట్లో 2 చిప్పులు ఉన్నాయి, ఎవరో చెప్తాను. పక్కన సైజ్ సలహాదారు మోహన్ గారు కదా మెయిన్. ఇస్తారు కొద్దిగా అందరు కొద్దిగా వెనక్కి మురళి గారు చైర్మన్, సిద్ధార్థ మాస్టర్ గారేమో సిద్ధార్థ కరాటే 42వ వార్షికోత్సవం సందర్భంగా మనం ఒంగోలులో ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సిద్ధార్థ కరాటే 42 సంవత్సరాల నుంచి ఏపీ, తెలంగాణ అలానే కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 62 బ్రాంచీలు మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. దీనికి కరాటే అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అప్రూవల్ ఉంది, అలానే కరాటే ఇండియా ఆర్గనైజేషన్ కూడా అప్రూవల్ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే గారు అలానే గిద్దలూరు ఎమ్మెల్యే గారు కూడా వచ్చేస్తున్నారు.
అలానే మన కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కరాటే ఇండియా అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్యంగా ప్రతిభా కాలేజ్ యాజమాన్యం నల్లూరి వెంకటేశ్వర్లు గారు వారి ఆశీస్సులతోటి, అలానే మండవ మురళీకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు వారి ఆర్థిక సహాయ సహకారాలతోటి, అలానే ప్రముఖుల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్లో దాదాపు 800 మంది పాల్గొంటారు. వాళ్ళకి గెలిచిన వాళ్ళకి మెడల్స్, సర్టిఫికేట్స్ కూడా మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఎస్కేడిఏ ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్కి అనుబంధమైనటువంటి సంస్థ, గుర్తింపు ఉన్న సంస్థ. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని క్రీడాకారులందరూ ఉపయోగించుకొని సద్వినియోగపరచుకోవాల్సింది. సిద్ధార్థ కరాటే అకాడమీ 42వ వార్షికోత్సవం సందర్భంగా రేపు సెప్టెంబర్ 1వ తేదీన జరగబోయేటటువంటి అంతర్రాష్ట్ర కరాటే పోటీలకు సంబంధించినటువంటి బ్రోచర్ని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఇప్పుడే ఆవిష్కరించడం జరిగింది. ఈ 3 రాష్ట్రాల నుంచి దాదాపు 800 మంది క్రీడాకారులు పైగా ఈ పోటీలలో పాల్గొని తమ యొక్క ప్రతిభని నిరూపించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు ఈరోజే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మన నల్లూరి మోహన్ రావు మాస్టర్ గారు చాలా పకడ్బందీగా గుర్తింపు పొందినటువంటి 3 రాష్ట్రాల గుర్తింపు పొందినటువంటి సంస్థ సిద్ధార్థ కరాటే అకాడమీ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మన అకాడమీ చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర మాస్టర్ గారు, అలానే అధ్యక్షులు మన మండవ మురళీకృష్ణ గారు, మన నగర ప్రముఖులు మారెల సుబ్బారావు గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రేపు సెప్టెంబర్ 1వ తేదీన మన కర్నూలు రోడ్లోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో జరగబోయేటటువంటి ఈ పోటీలలో మన ఒంగోలు నగర క్రీడాభిమానులు, క్రీడాకారులు, ఔత్సాహికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పని, అలానే సిద్ధార్థ కరాటే అకాడమీ తరఫున అందరూ సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను తప్పు సర్వే నెంబర్ చూపించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి జోగి రమేష్, అతని కుమారుడు జోగి రాజీవ్, బాబాయి జోగి వెంకటేశ్వర్లు కాజేశారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ ఆరోపించారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జోగి రమేష్ కుటుంబ సభ్యులు చేసిన అక్రమాలు పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. అగ్రిగోల్డ్ భూముల అన్యాక్రాంతంపై అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదుపై పోలీసు అధికారులు సుదీర్ఘ విచారణ తర్వాత చర్యలు తీసుకోవటం జరిగింది. ఈ భూమి వ్యవహారంలో అడుగడుగునా జోగి రమేష్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. జోగి రమేష్ కుమారుడు రాజు అరెస్టు, దాని మీద గగ్గోలు పెడుతున్నటువంటి జోగి రమేష్ కుటుంబం ఇది బలహీన వర్గాలకి అన్యాయం చేసినట్టు, బలహీన వర్గాలను అరెస్ట్ చేసినట్టు. ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలప్పుడు కానీ ఈ 5 సంవత్సరాల్లో అగ్రిగోల్డ్కి న్యాయం చేస్తాం, అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే వాళ్ళకి తిరిగి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించడమో లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పించమో చెప్తామని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే భూములని వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అందులో జోగి రమేష్ కుమార్ రాజీవ్ పేరుతోటి కొంత భూమిని కొనుగోలు చేయటం, విజయవాడ రూరల్ నంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్కు ఉన్నటువంటి భూములు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. జీవో నంబర్ 117 పేరుతోటి 14/8/2018 మరి జీవో నంబర్ 133 అది డేటెడ్ 17/10/2019 ఒక అటాచ్మెంట్లో ఉన్నట్టుగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నారు, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నట్టు. కానీ అదే భూముల్ని జోగి రమేష్ కుమారుడు జోగి రాజు, రమేష్ బాబాయ్ ఎవరైతే ఉన్నారో జోగి వెంకటేశ్వరరావు పేర్ల మీద సర్వే నంబర్ 88లోని 2160 చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారు. అది 9/12/2022. అంటే అటాచ్మెంట్లో ఉండి స్పష్టంగా జీవో నంబర్ 117, జీవో నంబర్ 133 అని చెప్పి అది 14/8/2018 ఒక జీవో, ఇంకొక జీవో 17/10/2019 అటాచ్మెంట్లో ఉన్న భూములు జీవోలు ఇస్తే ఆ భూములు మీరు ఎలా కొంటారు? వాటిని కొని రికార్డులు తారుమారు చేసి వేరే 80 సర్వే నెంబర్ 88 ఉంటే దాన్ని 87లోకి మార్చాలని అధికారులను ఒత్తిడి చేసి అలా మార్పించుకొని 29/4/2023 స్వీయ దిద్దుబాటు దస్తావేజులంటూ దరఖాస్తు చేసుకొని రికార్డులు కూడా మార్పించుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క జోగి రమేష్ కుమార్ జోగి రాజు అండ్
వెంకటేశ్వరరావులు. మరి ఇదే భూమి సరిహద్దుల పేరుతోటి ఆ హద్దుదారులు ఎవరైతే వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్టు, వాళ్ళల్లో అద్దేపల్లి కిరణ్ రాంబాబులకు నోటీసులు ఇచ్చి వాళ్ళు వచ్చినట్లు వచ్చి ఈ భూమి నిర్ధారణ చేసినట్టు చెబుతున్నారు. ఆ పేర్లతో ఆ భూమి లేదు. వాళ్ళని అడగగా మాకు ఎటువంటి నోటీసులు రాలేదు, మాకు సంబంధం లేదు చెప్పి ఉన్నారు. అదేవిధంగా గ్రామ సర్వే దేదీపి అని ఏ సర్వే నిర్వహించకుండానే సర్వే చేసిన రికార్డులు సృష్టించి ఆమె లాగిన్ ద్వారానే అప్లోడ్ చేసి సర్వే పూర్తి చేసిన రికార్డులు క్రియేట్ చేశారు. ఇది ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ చేశారు. భూములు ఈడీ అటాచ్మెంట్ల భూములు నమ్మారు. 2160 చదరపు గజాల భూమిని అమ్మారు. దీని మీద ఈడీ కేసులు పెట్టి వారిని జైలుకు పెడితే, కోర్టుకు పెడితే, ఇది చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి? ఇక్కడ బలహీన వర్గాల పాత్ర ఏంటి? మరి ఇంకొక మాట చెబుతున్నాం, ఈ రోజుకి కూడా ఈ 3 నెలల్లో ఇంచుమించుకు 3 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 2 నెలల 15 రోజులు అవుతుంది. ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ కూడా అరాచకం కానీ మీలా కానీ దౌర్జన్యపూరితంగా లేదు. చాలా సమయంతో మీరు అనేక మందిని హత్య చేసి 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యకు గురిగావించబడ్డారు. అనేక మంది నాయకులను జైల్లో పెట్టారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏ ఆధారం లేకుండా 53 రోజులు జైల్లో ఉంచినటువంటి దుర్మార్గ చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, బీసీ నాయకుడు కాదా? కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ చేశారు, బీసీ నాయకుడు కాదా? తోట చంద్రని జై జగన్ అనలేదని చంపేశారు, గొంతు కోసేశారు, ఆయన బీసీ నాయకుడు కాదా? బీసీ కార్యకర్త కాదా? అంటే మీరు చేస్తేమో అది సవ్యంగా ఉన్నట్టు, ఇక్కడ ఏదన్నా ప్రభుత్వము ఏదన్నా ఈడీ అటాచ్మెంట్లో భూములు కొనుగోలు చేయటం, కొట్టివేయటం, దుర్మార్గం చేస్తే కేసులు పెడితే ఇది దుర్మార్గం. ఇక్కడ మరి బీసీ నాయకత్వం వస్తుంది. ఇక్కడ బీసీలా, ఓసీలా, ఎస్సీలు ఎందుకు వస్తుంది ఈ చర్చ? అదే జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వేసుకుంటూ పోయాడు కదా. ఒక చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉంటే ఆ నాయకుడి మీద ఇంటికి మీదకి పోతావా నువ్వు దౌర్జన్యంగా రౌడీ మొక్కలు వేసుకొని? అంటే ఏమి నీకు అంత అహంకారం? అంటే నువ్వు బీసీ పేరు పెట్టుకొని ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అదే బీసీ కార్డును మళ్ళీ ఇప్పుడు ఉపయోగిస్తావా? కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ చట్ట వ్యతిరేకంగా పోవటం లేదు. మీరు అంటున్నారు ఏదో దుర్మార్గాలు జరిగిన, హత్యలు జరిగింది, ఎక్కడ చెప్పను? జగన్మోహన్ రెడ్డి 36 హత్యలు జరిగి 36 హత్యల్లో ఒక 10 పేర్లు చెప్పను. 4 హత్యలు జరిగితే 4లో 3 తెలుగుదేశం వాళ్ళు చనిపోయారు, ఒక్కడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు చనిపోయినటువంటిది. మరి తెలుగుదేశం ఎక్కడ ఉద్దేశపూర్వకంగానో చట్ట వ్యతిరేకంగానో హత్యలు చేస్తుంది? ఇవాళ కూడా కర్నూలు జిల్లాలో ఒక నియోజకవర్గంలో బీసీ నాయకుడు ఎదిగొస్తున్నాడని ఆయన నాయకుడిని హత్య చేశారు. సర్పంచ్గా ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంపేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అరాచకానికి పోవటం లేదు, అక్రమాలకు పోవటం లేదు, దౌర్జన్యంగా పోవటం లేదు. మీ పాపం పండుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పాపం. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అవినీతి, దోచేయటం. అగ్రిగోల్డ్ ఆస్తులు కాపాడుతానని చెప్పి అగ్రిగోల్డ్ ఆస్తులు దోచేస్తుంటే ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులను మీరు కొట్టేశారు కాబట్టి, అమ్ముకున్నారు కాబట్టి, అమ్ముకోవటం కూడా 31/5/2023 పగిటిపాటి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించడం జరిగింది. ఇప్పుడు జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అది కోర్టులు తేల్చుకుంటాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ రాత్రి ఆయన భార్య జోగి రమేష్ భార్య అల్లాడిపోతుంది పాపం. చంద్రబాబు నాయుడు గారు కూడా బిడ్డలు ఉన్నారు కదా ఇలా చేయొచ్చని. అది సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారు. అప్పుడు ఈ మహాతల్లి వచ్చి బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా, తప్పయ్యా పెద్ద నాయకుడు ఆయన, ఒక విజనరీ లీడరు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, లేదా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు, ఆయన ఆధారం లేకుండా ఆయన అరెస్ట్ చేశారు, 75 ఏళ్ల వయసులో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం దుర్మార్గం కాదని చెప్పలేదే. ఇలా అంటే మేమేదో చేశారు కాబట్టి అంటం లేదు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ట్రాన్స్ఫర్స్ల విషయంలో కానీ, ఇంకొక రకమైన విషయంలో కానీ, అక్రమ చేసిన విషయంలో కానీ, దుర్మార్గాలు చేసిన వాళ్ళ విషయంలో చాలా ఆచితూచి చట్ట ప్రకారమే పోండి, ఎక్కడ కూడా దుందుడుగ్గా వెళ్ళొద్దని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఒకవేళ వాళ్ళు తప్పులు చేసినా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుందాం తప్ప మనం ఎక్కడ దౌర్జన్యపూరితంగా కానీ వాళ్ళలాగా మితిమించి కానీ పోవద్దని స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అధికారులు గారు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. వీఆర్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నాం. మీ దౌర్జన్యాలు ఎన్నో ఉన్నాయి, అక్రమాలు అన్నీ బయటకు వస్తాయి, ఎక్కడ ఆగదు. అయితే ప్రతిదానికి మీరు మసిబూసి మారేయగలి చేయడానికి, ప్రతిదానికి బలహీన వర్గాల కార్డు వాడటానికి ఇది జనం అంగీకరించడం లేదు. మీ అమాయకత్వానికి, మీ దిక్కుమాలినటువంటి ఆలోచనలకి ప్రజలు అసహించుకున్నారు.
164 సీట్లు గెలిపించి కూటమిని 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేస్తే సిగ్గు లేకుండా ఈరోజు కూడా ప్రజలు చేత్కరించుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు కావాలని అడుపుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారాడు. ఢిల్లీలో పోయి హత్యలు జరుగుతున్న చేసి అక్కడ చెల్లుబాటు కాక సిగ్గుచోటు అయ్యి పెట్టేబేట సర్దుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు. ఒకటే జోగి రమేష్ గారికి చెబుతుంది, నీకులాగా అచ్చోసిన ఆంబోతులాగా నీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటికి పోయినట్టు మేము చేయలేమా? ఈరోజు నీ ఇంటి మీదకి వచ్చి దాడి చేయలేమా? చంద్రబాబు నాయుడు గారు అటు చెబుతున్నారు అలాంటి పనులు ఏమి చేయొద్దని. నువ్వు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దౌర్జన్యానికి పోయావు. ఇవాళ నీ కొడుకు ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు కొట్టేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తే మాట్లాడితే అది దౌర్జన్యం, దుర్మార్గం అవుతుందా? అక్కడ బీసీలకు అన్యాయం చేసినట్టు అవుతుందా? కాబట్టి వాళ్ళ ప్రజలు చాలా స్పష్టంగా, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసంతో, బడుగు బలహీన వర్గాలు ఒక ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో వాళ్ళ తలెత్తుకొని బ్రతుకగలిగేటువంటి స్థితి తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత ఆ విశ్వాసంతో ఉన్నారు బడుగు బలహీన వర్గాలు కూడా. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్ని కొట్టేసి చట్టాలని మార్చేసి జీవోలు ఇచ్చేసి లేదా ట్యాంపరింగ్ చేసే రికార్డ్స్ని వేరే వాళ్ళకి అమ్మారు. కాబట్టి అగ్రిగోల్డ్ సంస్థ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసు జరిగింది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరికి కూడా పాత్ర లేదు. ఇది చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి అరెస్టు. ఇంకా ఇలాంటి ఎవరైతే దుర్మార్గం చేశారో, భూములు కొట్టేశారో, ఆస్తులు అన్యాక్రాంతం చేయించారో, జేబులు కొట్టేశారో వాళ్ళందరి మీద కూడా శిక్ష ఉంటుంది. ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళ ఎడల నిర్లక్ష్యం వచ్చింది. అలాంటి దౌర్జన్యకారులందరూ జైల్లోకి పెట్టడం మాత్రం ఖాయం. అయితే ఎక్కడ కూడా కక్షపూరితం అనేది తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండదు. బలహీన వర్గాలైతే వాళ్ళ పూర్తి విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, ప్రత్యేకించి యువ నాయకుడు లోకేష్ బాబు గారి మీద, ఎందుకంటే బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజా దర్బార్లు నిర్వర్తించి ఎవరైనా వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే కూడా వెంటనే స్పందించి ఆ సమస్యకు పరిష్కారం ఎదుగుతున్నటువంటి యువ నాయకుడు. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ వారు అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలని, పేద వర్గాలకి ఎలా న్యాయం చేయాలి, ఈ రాష్ట్రాన్ని ధ్వంసమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాల ధ్వంసం ఆంధ్రప్రదేశ్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు తప్ప కుహనా రాజకీయాలు కానీ, కుట్రలు కానీ, అక్రమ అరెస్టులు కానీ, కక్షపూరితం కానీ లేవు. అలా ఉన్నాయని మేము భ్రమపడితే మీ యొక్క అమాయకత్వం. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కుట్ర చేస్తున్నాడు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి రాష్ట్రంలో ఒక అల్లకల్లోలు సృష్టించాలి, రాష్ట్రాన్ని అబాస్పాలు చేయాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి అది తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టాలని. నీకు 11 సీట్లు ఉన్నాయి, నీవు అర్హుడు కాదు ప్రతిపక్ష హోదా కానీ జనం నిర్ధారించుకున్నారు, చట్టం చెబుతుంది. కావున నువ్వు మాట్లాడే మాటలు ప్రజలు అసహించుకుంటున్నారు. సిగ్గు లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మళ్ళీ తగుదనమ్మ అంటూ వచ్చి మరలా ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్షం నువ్వు పొడిచేవాడు అయితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడి సమస్యల మీద. గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలామందికి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా సిఎల్పీ లీడర్గా, టీడీఎల్పీ లీడర్గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చే అసెంబ్లీలో మాట్లాడారు. మాట్లాడు దమ్ము ధైర్యం ఉంటే. నీకు భయం, ఎందుకంటే నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడావు, దౌర్జన్యం చేసావు, ఈ ఎమ్మెల్యేలని ఎగదోలి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ మీద, ఆఖరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అత్యంత జుగుప్సాకరమైన భాషను వాడించి మాట్లాడేవు. కాబట్టి 164 మంది ఎక్కడ నీ మీదకి వస్తారో, ఎక్కడ మాట్లాడతారో, సిగ్గు అవుతుందో, లేకపోతే సమాధానం చెప్పలేమనేటువంటి భయానికి లోనైనటువంటి జగన్మోహన్ రెడ్డి పిరికి పందలాగా అసెంబ్లీకి వెళ్లకుండా దాన్ని నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను పోవటం లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా చస్తారా, లేకపోతే ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయమంటారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయమంటారని బ్లాక్మెయిల్ రాజకీయాలకు దిగజారుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా యువ మోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పువ్వాడ దామోదర్ ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గంలోని పురవీధుల్లో జాతీయ జెండాతో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు, బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ పివి కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు గ్రామ గ్రామాన స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో బైక్ ర్యాలీలు, తిరంగా ర్యాలీలు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వర్ధిల్లాలి
అక్కడ అంబేద్కర్ బొమ్మ కాడ అన్న. నిరసన ర్యాలీ జరుగుతుంది. మనందరూ పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. నమస్కారం. భారతదేశం అనేక ఒడిదుడుకులకు లోనై ఒకప్పుడు బ్రిటిష్ వారి కాలంలో అటు మహిళలు కానీ ఇటు పురుషులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అణగారిన వర్గంగా అణగదొక్కుతూ వస్తున్నటువంటి ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఈ ఆగస్టు 14వ తారీఖున వారి యొక్క అణిచివేతకు కారణం గురి కాబడింది. అలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారు మన దేశాన్ని మన దేశ ప్రజలను ఒక నీచంగా ఒక మానవత్వం లేని పరిస్థితిగా ఎంతో అణగారిన వర్గాలుగా చూస్తూ ఉండేవారు. అలాంటి సందర్భంలో ఆనాడు గాంధీ మహత్తుడు కానీ లాల్ బహదూర్ శాస్త్రి కానీ అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఎంతోమంది త్యాగమూర్తులు పుండి ఫలితమే మనకు స్వాతంత్ర్యము. రేపు ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినటువంటి సందర్భం ఏనాటికి కూడా మర్చిపోలేనటువంటి దినంగా చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో నిన్న కానీ మొన్న కానీ ఈరోజు కానీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని భారతదేశ నలుమూలలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు జాతీయ జెండా కట్టవలను. అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి సారథ్యంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేయడం కానీ, జాతీయ నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ గాంధీ మహత్తుడు కానీ ఇలాంటి త్యాగమూర్తులకి పూలాభిషేకం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయమని దిశానిర్దేశం చేయడం జరిగింది. అదే కోణంలో ఈరోజు మేము యువమోర్చా ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే సేవా కార్యక్రమాలు రూపొందించాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని వరుసగా దాదాపు 4 రోజుల పాటు రోజువారీ కార్యక్రమంగా రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగానే జాతీయ నాయకులు విగ్రహాల్ని శుభ్రపరచడం, స్వచ్ఛ భారత్ చేయడం, అదేవిధంగా దేశ ప్రజలందరి ఇంటిపైన జాతీయ భావాన్ని పెంపొందించుకునేందుకు ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండాలు ఎగరాలని ఉద్దేశంతో అనేక చోట్ల అనేక రోజులుగా మనం చూస్తున్నాం. ప్రతి ఇంటిపైన జెండా ఎగరాల ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. మనకి ప్రతి పోస్ట్ ఆఫీసులో కూడా జాతీయ జెండాలు తక్కువ ఖర్చుతో సౌలభ్యం దొరుకుతుంది. అదేవిధంగా ఈరోజు ఒంగోలు నగరంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మన కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుంచి కొత్తపట్నం బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ దగ్గర ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర వరకు ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం దేశ ప్రజలందరికీ కూడా జాతీయ భావాన్ని పెంపొందించడం అవగాహన కోసం ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. తదుపరి అనేక కార్యక్రమాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజు నుంచి నేటి వరకు కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చిట్ట చివరి ఉన్న ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందాలనే ఆకాంక్షతోనే కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. మనం చూస్తున్నాం గత 10 ఏళ్ళ నుంచి కూడా లేదా ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించి కావచ్చు, లేదా మరొక నాయకుని జయంతి సందర్భంగా ప్రతినిత్యం కూడా స్వచ్ఛ భారత్ లాంటి, రక్తదానం లాంటి, అన్నదానం లాంటి అనేక సేవా కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రూపకల్పన చేయడం జరుగుతుంది. అదేవిధంగా
భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేయడంలో ఏమాత్రం సందేహం లేదని తెలుపుకుంటూ ధన్యవాదాలు. ఈ దేశానికి 78వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. దీంట్లో ప్రధానంగా ఈ ఆగస్టు 14 అనేది దేశ చరిత్రలో 1947 ఆగస్టు 14 దేశ చరిత్రలో ఒక దుర్దినమైనటువంటి రోజు. ఆ రోజు జరిగినటువంటి ఓసకోత దాదాపు 10 లక్షల మందిని అటు పాకిస్తాన్లో ఇటు బెంగాల్లో మరి ఈ విధంగా ఓసకోత కోసం హిందువులు మొత్తాన్ని ఏరి వేసుకోవడం ఓసకోత కోయడం కాకుండా వాళ్ళ యొక్క స్త్రీలను వాళ్ళు లోపరుచుకొని భర్తలను చంపి నానా హింస పెట్టినటువంటి ఘటన ఈ 1947 జరిగింది. దీనికి ప్రధానంగా ఆనాటి బ్రిటిష్ పార్లమెంటు ఒక తీర్మానం చేసింది. వాళ్ళ పార్లమెంట్లో 1 సంవత్సరానికల్లా మీకు దేశానికి స్వాతంత్రం ఇస్తామని చెప్పి 1948లో ఇస్తామంది. కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, హిందువులుగా ముస్లింలుగా విభజించాలని దాన్ని మతపాధికారికంగా చేసుకొచ్చేసి రెండు యొక్క వర్గాలుగా చేసింది. అదేవిధంగా సంవత్సరం కనుక టైం ఇచ్చినట్టయితే ఇటు ఉన్నటువంటి ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ దేశంలో అటు వెళ్ళేవాళ్ళు, అటున్నటువంటి హిందువులందరూ కూడా ఇటు తరలించబడేవాళ్ళు. ఆ విధంగా జరిగినట్టయితే ప్రశాంతంగా దేశ విభజన జరిగేది. కానీ ఆ విధంగా కాకుండా ఆనాడు ఉన్నటువంటి వైస్రాయ్ లాల్ మౌంట్ బాటన్ అనేవాడు దుర్మార్గంగా ఆలోచించి ఈ దేశాన్ని ముక్కలు చేసినటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా దాంట్లో భాగంగానే మన దేశంలో ఉన్నటువంటి నాయకులు, అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులు, మరి జవహర్లాల్ నెహ్రూ లాంటి వ్యక్తులు, షేక్ అబ్దుల్లా లాంటి వ్యక్తులు తమ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు ఉపయోగించుకొని అటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని ముక్కలు చేసినటువంటిది. ఈ రోజున ఆ రోజు కనుక సరిగ్గా కనుక విభజన జరిగినట్టయితే ఈ దేశంలో ఇంత అలజడులు, ఇంత మరి పంజాబ్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎందువల్లంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ ఆ రోజు 6% ఉన్నటువంటి ఒక వర్గం ఈరోజు 15% అయిందంటే దానికి కారణం ఆ రోజు విభజనే కారణం అని చెప్పి సందర్భంగా చెప్పదు. ఈరోజు ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా అన్నట్టు విభజనే దానికి కారణం అని చెప్పి తప్పదు. ఏదేమైనా కానీ ఈ దేశాన్ని బాగు చేయాలంటే ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఖచ్చితంగా బాగు చేస్తుంది. ఖచ్చితంగా ఈ దేశాన్ని ముందుకెళ్తుంది. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని గుర్తింపు ఇచ్చే రోజున ఎంతో దూరం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ చేస్తూ ఈ రోజున యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ర్యాలీకి మేమందరం కూడా తరలి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. భారతీయులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మనకి ఆగస్టు 15, 1947 సంవత్సరం స్వాతంత్రం వచ్చింది. ఎంతోమంది త్యాగదనులు వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ వారితో చేసినటువంటి యుద్ధం కావచ్చు, అదేవిధంగా ధర్నాలు కావచ్చు, శాంతిగా గాంధీ లాంటి వారు శాంతియుత ప్రయత్నాలు కావచ్చు, ఏదైనా బ్రిటిష్ వారు బయటకు వెళ్ళిపోవడం, మనం ఆ రోజుని మన స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా అని అది హిందీ వర్డ్, తెలుగులో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని మాకు సూచన చేయడం జరిగింది. ఈ జాతీయ జెండా యొక్క ఎగరవేయడంలో ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి దేశానికి ఒక జెండా ఉంటుంది. అదేవిధంగా మనకు స్వాతంత్రం రాగానే మనం ఒక జెండా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ జెండా కూడా తయారు చేసింది పింగళి వెంకయ్య గారు. పింగళి వెంకయ్య గారు కూడా మన జిల్లా వాసి. ఆ జెండాని, జాతీయ జెండాని ప్రతి ఇంటి మీద ఎగరేయాలని, ఆ ఎగరవేయడం ద్వారా మనం భారతీయులం, ఈ భారతదేశం గురించి మనం అందరం కూడా పనిచేయాలి, భారతదేశం అభివృద్ధిలోను భారతదేశం యొక్క సమైక్యతలోను మనందరం కూడా పాటుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మోడీ గారు తీసుకోవడం జరిగింది. దాన్ని మేమందరం కూడా పాటిస్తూ ఈరోజు ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుండి ఇక్కడ ప్రకాశం బంధకు నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా బైక్ ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్కరిలోనూ కూడా జాతీయ భావాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడు నేను భారతీయుడిని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని
మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ వద్ద పేస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 700 అడుగుల పొడవు గల జాతీయ జెండాతో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు జాతీయ జెండాని ప్రదర్శిస్తూ ర్యాలీగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, కలెక్టర్ తమీం అన్సారియా, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మరియు పేస్ కళాశాలల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థుల్లో దేశభక్తి భావాలు పెంపొందుతాయని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలన్నారు. ఖాళీ పైకి ఖాళీ భలే వస్తుంది. ఖాళీ పైకి ఖాళీ భలే వస్తుంది. ఎక్కి తీసుకో. ఇండిపెండెన్స్ డే సందర్భంగా హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్ ఆగస్టు 19 నుంచి 15 వరకు జరుగుతుంది. దాంట్లో భాగంగా తిరంగా ప్లెజ్, తిరంగా యాత్ర, తిరంగా సెల్ఫీ పాయింట్, తిరంగా క్యాన్వాస్, సిగ్నేచర్ క్యాంపెయిన్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్లో, మండల్ స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో, డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతున్నాయి లాస్ట్ ఆగస్ట్ 19 నుంచి. దీంట్లో స్కూల్ చిల్డ్రన్స్, కాలేజ్ చిల్డ్రన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో పేస్ కాలేజ్ స్టూడెంట్స్ అరౌండ్ 700 స్టూడెంట్స్ తిరంగా యాత్ర ఇది ఈరోజు జరుగుతుంది. దీంట్లో పాల్గొన్న అందరు పిల్లలు కూడా నా శుభాకాంక్షలు. అందరు కూడా మన డిస్ట్రిక్ట్ ప్రజలు అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఒకరోజు ముందు ఈరోజే తెలియజేస్తున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫేస్ కాలేజీ మన శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. జాతీయ జెండాని 700 మీటర్ల పొడవునుండే జాతీయ జెండాని ప్రజలకి మళ్ళా గుర్తుండే విధంగా మళ్ళీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవంలో మన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ త్యాగాలను కూడా అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటూ మన స్వాతంత్రం కోసం ఎంతోమంది
త్యాగజీవులు కూడా ఈరోజు ఎంతోమంది చేయటం కూడా జరిగింది. అవన్నీ కూడా గుర్తించుకొని ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు ఏదైతే దేశం కోసం కష్టపడ్డారో, దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. కాబట్టి రాబోయే ఇప్పుడు వచ్చే రేపటి పౌరులు వీళ్ళంతా కూడా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు కూడా అందరి మీద ఉంది. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఏదైతే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఆ రోజు త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకునే రోజు కాబట్టి ఈరోజు రేపు జరగబోయేది ఈరోజు ముందుగా చేసిన మన ఫేస్ కాలేజీ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఆగస్టు 14న మేము ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల తరఫున ఈ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక పెద్ద ఇండియన్ ఫ్లాగ్ ర్యాలీ చేస్తున్నాము. దీనికి మాకు సహకరించిన ఎమ్మెల్యే గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ధన్యవాదాలు. సో ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. డెఫినెట్గా మన కంట్రీలో మన దేశభక్తి అనేది ఎంత ఉందనేది ప్రతి ఒక్క గుండెల్లో ఉంటుంది. అది ఈరోజు మనకు సంవత్సరానికి ఒకరోజు. ప్రకాశం జిల్లా మొట్టమొదటి కలెక్టర్ అయినటువంటి కత్తి చంద్రయ్య 100 సంవత్సరాల జయంతి వేడుకలు ఆగస్టు 16వ తేదీన ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు నిర్వహించడం జరుగుతుందని కత్తి చంద్రయ్య మనవరాలు అంగలకుర్తి నిహారిక తెలిపారు. ఒంగోలు నగరంలోని ఎంసీఏ భవన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కత్తి చంద్రయ్య జయంతి వేడుకల వివరాలను తెలియజేశారు. 16వ తేదీన జరుగు జయంతి వేడుకలకు రాష్ట్ర మంత్రులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసులు రెడ్డి, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మరియు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొంటున్నారన్నారు. కనుక పట్టణ ప్రజలు కత్తి చంద్రయ్య అభిమానులు పాల్గొని ప్రకాశం జిల్లా మొట్టమొదటి కలెక్టర్ అయినటువంటి కత్తి చంద్రయ్య జయంతి వేడుకలు జయప్రదం చేయవలసిందిగా సమావేశంలో కోరారు. ఈ పత్రికా సమావేశంలో కత్తి చంద్రయ్య మనవరాలు అంగలకుర్తి నిహారిక, మనవుడు సందీప్, అంగలకుర్తి కనిష్క ఆనంద్ పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నేను నిహారిక, కత్తి చంద్రయ్య గారి మనవరాలనండి. అంటే కత్తి చంద్రయ్య గారి కూతురు, కుమార్తె రత్నప్రభ, అంటే ఆవిడ ఐఏఎస్ ఆఫీసరు, కర్ణాటక చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. కత్తి చంద్రయ్య గారికి 3 పిల్లలు. ప్రఫుల్ చంద్ర గారు, ప్రదీప్ చంద్ర గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, తెలంగాణ సిఎస్గా రిటైర్ అయ్యారు ఆయన. తర్వాత రత్నప్రభ గారు. మా నాన్నగారు వచ్చేసి అంగలకుర్తి విద్యాసాగర్, ఆయన ఒంగోలు నుంచే అండి. అయితే ఈ సంవత్సరం మా తాతగారి శత జయంతి జరుపుకుందామని మేము ఇక్కడ వచ్చాము. 16వ తేదీ ఇక్కడ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మేము ఒక చిన్న ఫంక్షన్ లాగా పెట్టుకున్నాము. బంధుమిత్రులు, దాని తర్వాత తాతయ్య అడ్మైరర్స్ వీళ్ళందరినీ ఒక దగ్గరికి వచ్చి ఒక ట్రిబ్యూట్ లాగా పే చేద్దామని. మా తమ్ముడు మాట్లాడతాడండి. తిను కనిష్క, మా తమ్ముడు హైదరాబాద్ తెలంగాణలో లాయర్ చేస్తున్నాడు. తనేమో మా అన్నయ్య సందీప్, తను కూడా ఒక యాడ్ ఏజెన్సీకి CEO అండి. అంతా ఎన్టీఆర్ కళాక్షేత్రానికి వచ్చి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి తాతయ్య గురించి తెలుసుకోవాలని మా అందరి కోరిక. ఆయన యాక్చువల్గా ఒంగోలుకి కలెక్టర్ చేశారు, 2nd కలెక్టర్ అవుతారు యాక్చువల్గా. ఫస్ట్ కలెక్టర్ దొరైస్వామి గారు, ఇండిపెండెంట్ ఒంగోలుకి ఆయనే ఫస్ట్ కలెక్టర్ అనమాట. పివి నరసింహారావు గారు ఉన్న టైంలో, చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఆయన కలెక్టర్ చేశారు. చీఫ్ గెస్ట్ వచ్చేసి డోలా వీరాంజనేయ స్వామి గారు అండి. తర్వాత మన గొట్టిపాటి రవి గారు,
బాపట్ల ఎంపీ శ్రీ తెన్నెటి కృష్ణప్రసాద్ గారు వస్తున్నారు. దామచర్ల జనార్దన్ రావు మన లోకల్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు. మాగుంట శ్రీనివాస్ కూడా వస్తున్నారండి. సంతలపాడు నుంచి విజయ్ కుమార్ గారు కూడా వస్తున్నారు. నా పేరు కనిష్క్ ఆనంద్. నేను హైదరాబాద్ హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. శ్రీ కత్తి చంద్రయ్య గారి మనవడిని అండి నేను. శ్రీమతి రత్నప్రభ గారు, అంగల్కుర్తి విద్యాసాగర్ గారి వాళ్ళ అబ్బాయిని నేను. 16వ తేదీన మా తాతయ్య గారి నూతన వేడుకలు ఇక్కడ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మేము జరుపుకుంటున్నాం. కాబట్టి మీడియా మిత్రులందరూ మీరందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. ఆ రోజు ముఖ్య అతిథులుగా మన శ్రీ బాలవీరాంజనేయ స్వామి మంత్రి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, దాంతోపాటు శ్రీనివాసులు రెడ్డి గారు మన ఎంపీ ఒంగోలు, తెన్నెటి కృష్ణప్రసాద్ గారు ఎంపీ బాపట్ల, దాంతోపాటు మన జనార్దన్ గారు, విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు, వీరితో పాటు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఉంటారు. మీరందరూ కూడా తప్పకుండా రావాలి. వచ్చి ఆ రోజు కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వచ్చి మా తాతయ్య గారి గురించి మీతో అంతా మేము ఆయన జయోత్సవాన్ని మేము బాగా జరుపుకుంటూ మీరు కూడా ఆ వేడుకల్లో పాల్గొని మీరు కూడా కొంచెం ఆయన గురించి అందరికీ తెలియజేయాల్సుకోవాలనుకొని నేను మనవి చేసుకున్నాను. అట్లానే మాకున్న ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, వెల్ విషర్స్ కానీ, అట్లానే చంద్రయ్య తాతయ్య పేరు మీద చాలా కాలనీస్ ఉన్నాయి ఈ ఊర్లో. సో అట్లా ఆయనకున్న అభిమానులందరికీ ఈ ప్రోగ్రామ్కి రావాలని మేము ఇన్వైట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఒంగోలు నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు 28వ రోజు బుధవారం కీర్తిశేషులు గోపి సుబ్బరాయుడు తృతీయ వర్ధంతి సందర్భంగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోపి సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు గోపి బాలకృష్ణ, గోపి రామకృష్ణ సహకారంతో అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు మరియు కూలీలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నిర్వాహకులు, జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ పేదలకు భోజన సదుపాయానికి సహకరించిన గోపి సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను అభినందించారు. దానిలో పెట్టించుకొని పెట్టుకోమ్మా. పైన ఆకు అదే ఉండండి, అదే ఉండండి. డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 28వ రోజు జరుగుతున్నది. ఈ 28వ రోజున మనకి ఒంగోలులో ఉన్నటువంటి బల్లమిట్ట వాస్తవ్యులు గోపి సుబ్బరాయుడు గారు 3వ సంవత్సరం సందర్భంగా వారి పుత్రులు అయినటువంటి గోపి బాలకృష్ణ గారు, గోపి రామకృష్ణ గారు వాళ్ళ నాన్న గారి జ్ఞాపకార్థంగా ఈరోజు పేదలకి అన్నదానం చేయడానికి ముందుకొచ్చారు. వారు ఈ కార్యక్రమానికి వచ్చిందే కాకుండా పేదలకి వారి స్వహస్తాలతో అందరికి అన్నదానం పెట్టి వారు చాలా సంతోషకరంగా ముందుకొచ్చారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చినటువంటి గోపి బాలకృష్ణ గారికి, అలాగే రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గోపి సుబ్బరాయుడు గారు కాలం చెంది 3 సంవత్సరాలు అయింది కాబట్టి వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి జ్ఞాపకాల్లో గుర్తుంచుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మా నాన్నగారు గోపి సుబ్బారావు గారు 3వ వర్ధంతి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం డొక్కా సీతమ్మ అన్నదాన. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు నగరంలో స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ల వద్ద నిత్య భోజన సదుపాయం ఏర్పాటు చేయడం, అందులో తాము పాల్గొనేందుకు సహకరించడం శుభపరిణామం అన్న నల్లమల్లి బద్రీనారాయణ.
విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్న నల్లూరి మోహన్ రావు అభినందనీయుడన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను తప్పు సర్వే నెంబర్ చూపించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి జోగి రమేష్, అతని కుమారుడు జోగి రాజీవ్, బాబాయి జోగి వెంకటేశ్వర్లు కాజేశారని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.